మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు శాప్ చైర్మన్ రవినాయుడు. అసలు ఎందుకు రాజీనామా చేయాలి, ఏంటి ప్రధాన డిమాండ్ అన్నది కూడా ప్రస్తుతం మనతో రవినాయుడు ఉన్నారు. ఆయన మాటల ద్వారా తెలుసుకున్నాం. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. చెప్పండి సార్, ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, ఏంటి ప్రధాన ఉద్దేశం? నిన్న గ్రూప్ 1 సంబంధించి సిట్ రిపోర్ట్ కోర్టుకు అందింది. ఆ సిట్ రిపోర్ట్ చూసిన తర్వాత నిజంగానే అందరూ రాష్ట్రం మొత్తం షాకింగ్లో ఉన్నారు. నిరుద్యోగులైతే కన్నీటి పర్యంతం అవుతున్నారు. గ్రూప్ 1 అనేది ఈ రాష్ట్రంలో ఒక కీలకమైన నోటిఫికేషన్. ఆర్డీఓలన్నా, ఎంపీడీఓలన్నా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయినా, వేరే ఏదైతే డిఎస్పీ స్థాయి అధికారైనా ఈ రాష్ట్రంలో ఒక కీలకమైన అధికారులు. వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దీంట్లో 60% మంది ఐఏఎస్ కంఫర్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. వీళ్ళే అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. అలాంటి నోటిఫికేషన్ 2018లో ఇచ్చాం. అప్పటి మా ప్రభుత్వం ఇచ్చింది. దురదృష్టశాస్త్రం జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఒక పెద్ద కుంభకోణానికి తెరలేపారు. ఆ కుంభకోణం ఏంట్రా అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని గ్రూప్ 1లోకి తీసుకొని వచ్చేదానికి ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. ఆ మాస్టర్ ప్లానే ఈ నిన్న ఇచ్చిన సిట్ నివేదిక. ఆ నోటిఫికేషన్లో మనం ఏంటంటే మాన్యువల్గా కరెక్ట్ చేయాలని చెప్పి 2018 నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ ప్రకారమే జరగాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ మనుషులను తెర మీదకి తెచ్చుకునేదానికి, అది పదవులు ఇచ్చుకునే దానికోసం, ఉద్యోగాలు ఇచ్చుకునే దానికోసం వీళ్ళు ఏం చేశారంటే డిజిటల్ వాల్యుయేషన్కి మార్చారు. దాని మీద అభ్యర్థులు కోర్టుకు వెళ్తే కోర్టు ముటికాయలు కొట్టింది. ముటికాయలు వేస్తే మాన్యువల్కి వెళ్ళారు. ఆ మాన్యువల్ వెళ్ళేటప్పుడు ఏంటంటే ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారిని పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎందుకంటే వీళ్ళు చెప్పింది వినలేదని. ఏపీపీఎస్సీ చైర్మన్ అండర్లో జరగాలి. ఇది స్వయం ప్రతిపత్తి సంస్థ. దీన్ని ఎవరు అథారిటీ ఉండదు. గవర్నర్ గారు అండర్లో ఉండాల్సిన శాఖని వీళ్ళు చెప్పు చేతుల్లో వినలేదని ఆ ఏపీపీఎస్సీ చైర్మన్ పక్కన పెట్టారు. పక్కన పెట్టి ఏం చేశారు, ఎవరైతే సవాంగ్ గారిని, అంతకుముందు రామాంజనేయులు, ఎవరైతే ఆంజనేయులు గారిని, ఇద్దరిని వాళ్ళని ఇద్దరిని ఆంజనేయులు గారిని ముందు తెచ్చారు. ముందు తెచ్చి ఏం చేశారు, మాన్యువల్ కరెక్షన్. ఆ మాన్యువల్ కరెక్షన్ ఎంత దారుణంగా జరిగిందంటే అటెండర్లు, ఎలక్ట్రీషియన్స్, ప్లంబింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు, గృహిణులు, ఏబిసిడి రాని వాళ్ళందరినీ తీసుకుని పోయి ఆర్డీఓ స్థాయి అధికారికి సంబంధించిన కరెక్షన్ చేయించారు. దాంట్లో అన్నీ తప్పు జరగలే. సీసీ ఫుటేజ్ లేదు, ఎవరు ఎంటర్ అయ్యారో తెలియదు, ఎవరికి ఏం జరిగిందో తెలియదు, ఎవరు కరెక్ట్ చేశారో తెలియదు. ఆ వైట్నర్ను యథేచ్ఛగా వాడేశారు, ఇష్టం వచ్చిట్టు వాడేశారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తెర మీద తెచ్చారు. దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్తే మళ్ళీ ఇంకో జరిగింది. ఏపీపీఎస్సీ అండర్లో ఉండాల్సిన ప్రశ్నాపత్రాలను ఒక ప్రైవేట్ ఏజెన్సీ చేతిలో పెట్టి హాయ్లాండ్కి తరలించారు. ఒక హోటల్కి అక్కడ సీసీ ఫుటేజ్ లేదు, ఏమీ లేదు. ఒక హాయ్లాండ్కి గ్రూప్ 1కి సంబంధించిన ఏదైతే ఓఎంఆర్ షీట్లు అక్కడ తరలించడం అంటే ఇంక ఏమనాలి వీళ్ళని అర్థం కాల. దాని తర్వాత ఇంకో తెర మీద తెచ్చారు. ఏం తెచ్చారు, తిరుపతిలో మీకు అర్హులైన దొంగ ఓట్లని పక్కన పెట్టి దొంగ ఓట్లు ఎట్లా తెచ్చారా తమిళనాడు నుంచి, అట్ట 48,000 ఓఎంఆర్ స్లిప్పులను లోపలికి తెచ్చారు. 48,000 ఓఎంఆర్ స్లిప్పుల్ని ఏదైతే ఉన్నారో ఆ స్లిప్పులు లోపలికి వచ్చాయి. ఎలా వచ్చాయి? ఇంకా దారుణమైంది, వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏంటి, 90 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంటర్వ్యూలో 70 మార్కులు వేసుకున్నారు. నిజమైన అర్హులకి ఇంటర్వ్యూలో 40 మార్కులు వేశారు. ఇదంతా ఒక పక్కా ప్రణాళికతో ఒక పెద్ద కుంభకోణం. ఈ దేశంలోనే అతి పెద్ద స్కామ్ గ్రూప్ 1 స్కామ్. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే జరిగింది. దీనికి బాధ్యత వహించాలి. 14 మంది నిరుద్యోగులు ఈ గ్రూప్ 1 బారిన పడి మనోవేదనకు గురై రిజల్ట్ రాక వచ్చిన రిజల్ట్ తప్పుదరకలుగా జరిగి ఇది ఒక పెద్ద కుంభకోణంగా మారుతాం. నిజమైన అర్హులు 14 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయించిన హత్యలుగానే భావించాలి. ఇది పెద్ద స్కాము. ₹1,00,00,000 జైలు మారింది. కాబట్టి బాధ్యత వహిస్తూ అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలని ఇప్పటికే నిరుద్యోగులు, యువత, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా డిఎస్సి వ్యవహారం తెర మీద ఉంది కాబట్టి దాన్ని కప్పుచ్చేందుకు ఇది తెర మీద తెచ్చారన్నది వారి ఆరోపణ. దీని మీద మేము ఒక సవాలు కూడా స్వీకరిస్తున్నాం. ఎక్కడ చర్చకు వచ్చినా కూడా మేము సిద్ధం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? ఎవరు సవాల్ ఇస్తారు? రండి,
ఆర్టీవీ మీరే రండి, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ కదా, కెమెరామెన్ కోటి గారు ఉన్నారు, ఏ లీడర్ సవాల్ ఇస్తారో ఆ లీడర్ దగ్గరికి నేను వస్తాను, చర్చిద్దాం. సురేష్ గారు రిపోర్టర్ అక్కడే ఉంటారు, మీరు ఉంటారు, ఆర్టీవీ కెమెరా లైవ్ పెట్టండి, ఏ మేధావి ఆ చర్చకి వస్తారో రండి, నిరుద్యోగులు కూడా వస్తారు, చర్చిద్దాం, అప్పుడు మాట్లాడదాం. ఊరికే నేను నిన్న ఈ వారం ముందు నేను ఇక్కడ సవాల్ ఇస్తున్నా, బ్రిడ్జికి ఏముకి ఉద్యోగాలు ఇవ్వలేదంటే రోజా గారు స్పందించరా, దాని తప్ప మీతో అన్నీ మాట్లాడుతుంది. ఆమె తొడగొట్టేది ఆమె, మళ్ళీ ఎవడో తొడగొట్టారంటే ఎవడు తొడగొట్టినారు, సవాల్ ఇస్తున్నాం. నగిరి ఎక్కడ, నాకేం పెద్ద దూరం లేదు, 60 కిలోమీటర్లు ఉంది, రాసా బ్రిడ్జి గేమ్కి ఎవరు ఇచ్చారా రండి, ఆమె స్పోర్ట్స్ మినిస్టర్ కదా, అసలు ఆమెకి ఎన్ని గేమ్స్ ఉన్నాయో చెప్పండి ఫస్ట్. బహుశా వాళ్ళు గతంలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల్లో వాళ్ళు ఇచ్చినటివి చూడండి, అవి వాళ్ళకు గుర్తుంది. తాడు బొంగరం గోటి బిల్ల అవి వాళ్ళు ఇచ్చేశారు, ఇచ్చినటివి వాళ్ళు గుర్తుంది. మేము ఇలా కాబట్టి మేము ఏమి ఇచ్చామో గుర్తుంది, ఆన్లైన్లో ఉంది. నేను అడుగుతున్నా, మేము తెర మీదకి రాలా, దీని మీద 7 సంవత్సరాలుగా నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు, నిరుద్యోగులు కోర్టుకు వెళ్ళారు, అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు, డిఎస్సి మీద ఏ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు, హారిజంటల్ రిజర్వేషన్ మీద వెళ్ళారు, రోస్టర్ మీద వెళ్ళారు, కానీ తప్పు జరిగిందని ఎక్కడ ఏ అభ్యర్థి వెళ్ళారు. ఇక్కడ స్పష్టంగా మాన్యువల్ ఏదైతే మాన్యువల్గా చేయాల్సింది డిజిటల్గా వాల్యుయేషన్ చేశారని అభ్యర్థులు వెళ్ళారు, ప్రక్రియ మీద వెళ్ళారు, తప్పు తడకలు జరిగిందన్నారు. ఈరోజు సిట్ నివేదిక ఉంది, ఏదైతే స్పెషలిస్ట్ అది కూడా జస్టిస్ అండర్లో జరిగిన నివేదిక ఇది. దీన్ని ఎవ్వరూ మ్యానిపులేట్ చేసేది ఏముండదు. మీరు దమ్ముంటే పేజ్ బై పేజ్, అభ్యర్థి వైజ్ అభ్యర్థి స్పష్టంగా. నేను ఒకటి అడుగుతున్నా, ఇంటర్మీడియట్ 4 సార్లు ఫెయిల్ అయిన వ్యక్తి, డిగ్రీ 4 సంవత్సరాలు చదివిన వ్యక్తి, అతనికి ఆర్డీఓ ఎలా అయ్యాడు, కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి, దాని మీద చర్చిద్దాం. ఎలా ర్యాంక్ వచ్చేసిందో మాకు అర్థం కాల. మీరు చెప్పండి మీరు మీ తలరాతను కూడా ఆర్డీఓ డిసైడ్ చేస్తారు మీ భూమిది. అలాంటి ఆఫీసర్స్ని వీళ్ళు పనోళ్ళు, పని చేసుకునే వాళ్ళు, ఇంట్లో పని చేసుకునే వాళ్ళతో కరెక్షన్ చేస్తే ఇంకా దీని మీద మనం మాట్లాడుకోవడం అంటే సిగ్గుచేటు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి దీని మీద. ప్రధానంగా ఇప్పుడు సిట్టు దర్యాప్తులో ఇవన్నీ తెలియదంటున్నారు, ఎటువంటి అర్హత లేనటువంటి వారు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉందంటున్నారు. వారి మీద ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా ఉండబోతుందా? ఇప్పటికే కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఏంటంటే వీళ్ళకి కీలకమైన బాధ్యతల్లో నుంచి తప్పించండి అని స్పష్టంగా ఇచ్చింది. దానికోసమే కదా సూలూరుపేట ఆర్డీఓ గారు కావచ్చు, ఇంకా కొంతమంది నేను అభ్యర్థులు ఆర్డీఓ వాళ్ళ పేర్లు నేను ఎత్తదలుచుకోలే, కానీ ఇప్పటికే వాళ్ళని కీలకమైన బాధ్యతల నుంచి పక్కన పెట్టున్నారు. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఆల్రెడీ. మొత్తం ఎవరైతే ఉన్నారో కీలకమైన బాధ్యతల్లో ప్రజా సంబంధాలు కలిగిన దాంట్లో అందరినీ పక్కన పెట్టడం జరిగింది కదా. మీరు కావాలంటే కోర్టు 4 నెలల ముందు ఇచ్చిన డైరెక్షన్ ఒకసారి చూడండి. దాని ప్రకారం ప్రభుత్వం వాళ్ళందరినీ ఆర్డీఓ స్థాయిలో, ఎంపీడీఓ స్థాయిలో ఉన్న వాళ్ళందరినీ చేంజ్ చేసింది కదా. కోర్టు ఏ డైరెక్షన్ ఇస్తా డైరెక్షన్ ఫాల్తాం. కానీ ఇక్కడ బాధ చేయాల్సిన విషయం ఏంటంటే, మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఒక పెద్ద క్రైము, ఇది ఒక పెద్ద కుంభకోణం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా లేదా? నిరుద్యోగులు గొంతు కోసిన జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా? ఈ జంజీలు, వయోవృద్ధులు, జన్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళంతా దీని మీద మాట్లాడాలి. చివరిగా ఒకటండి, ఏదైతే ఇప్పుడు గ్రూప్ 1 గురించి కావచ్చు, ఏపీపీఎస్ సంబంధించి కావచ్చు, బహిరంగ చర్చకు పోతే మీరు సిద్ధమే అంటారా వాళ్ళు చర్చ కోసం? నేను 7 గంటల తరబడి వెయిట్ చేశాము. మొన్న మా ఆలపాటి గారు కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. నేను కూడా గ్రూప్ 1 మీద నేను బహిరంగ చర్చకు సిద్ధం. నన్ను రేపు రమ్మంటే నేను ఇంటికే వస్తాను. లేదా మీరే ఒకటి మామూలుగా రిపోర్ట్ ఇచ్చి మీరే నన్ను ఒక్కరితోనే వదలరు కదా, ఆ పక్క వెళ్తారు కదా, రమ్మని చెప్పండి. పేజ్ వైజ్ పేజ్ సిట్ రిపోర్ట్ మీద చర్చిద్దాం. ప్రధానంగా అయితే ఏదైతే గ్రూప్ 1 సంబంధించి అదే ఏపీపీఎస్ సంబంధించి కూడా ఆ యొక్క జరిగినటువంటి అవినీతి మీద మేమైతే చర్చకు సిద్ధం. ఏ క్షణమైనా వైసీపీ నాయకులు ఎవరైనా రావచ్చు అంటూ కూడా శాప్ చైర్మన్ రవినాయుడు చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క అంశం మీద మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయనకున్నటువంటి ఎమ్మెల్యే పదవికి తక్షణమే బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ కూడా శాప్ చైర్మన్ రవినాయుడు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.